మోహన్ బాబు దాడిలో తీవ్రంగా గాయపడ్డారు టీవీ9 జర్నలిస్ట్ రంజిత్. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి రంజిత్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఏమంటున్నారు? దానిపై రంజిత్ కుటుంబ సభ్యుల రియాక్షన్ ఏంటి? మోహన్ బాబు దాడితో తీవ్రంగా గాయపడిన టీవీ9 ప్రతినిధి రంజిత్ కు సర్జరీ ముగిసింది. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న రంజిత్ డిశ్చార్జ్ అవడానికి 3 నుంచి 4 రోజుల సమయం పడుతుందంటున్నారు. రంజిత్ మాట్లాడే స్థితిలో లేరంటూ వైద్యులు తెలిపారు. కంటికి చెవికి మధ్య 3 లెవెల్స్ లో ఫ్రాక్చర్ అయిందని, సెన్సిటివ్ జైగోమాటిక్ ఎముక విరగడంతో సర్జరీ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. అబ్జర్వేషన్ తర్వాత ఇంటికి పంపుతామన్నారు డాక్టర్లు. రంజిత్ పై దాడి జరగడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. మోహన్ బాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యప్ప మాలలో ఉన్న రంజిత్ పై దాడి చేయడం దారుణమన్నారు సోదరుడు రాకేష్. రంజిత్ విషయంలో వెంటనే స్పందించి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. తను మాలలో ఉండగా ఈ విధంగా జరగడం నిజంగా మమ్మల్ని కలిసివేసింది. మన సంఘాలు కానీ మన టీవీ9 యాజమాన్యం కానీ స్పందించి హాస్పిటల్లో చేర్పించడం వల్ల సర్జరీ జరిగి ఇప్పుడు అబ్జర్వేషన్లో ఉంచారు. ఒక 2-3 డేస్ అట్లా లిక్విడ్స్ పైననే దాని తర్వాత ఏదైనా ఫుడ్ తీసుకోమని చెప్పారు. పిల్లలు కానీ మా కుటుంబ సభ్యులు కానీ చాలా బాధలో ఉన్నాము. మొత్తంగా రంజిత్ పై దాడి కేసు విచారణ సిన్సియర్ గా జరగాలంటున్నారు కుటుంబ సభ్యులు. న్యాయం గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.